మీరు పవన్ కళ్యాణ్ అడగండి, అర్థమైందే? లేకపోతే చిరంజీవిని అడగండి ఎలా పరిష్కారం అయిందని. మొన్న మీరు అడిగితే మీరు వాళ్ళందరూ మైకి పెడితే ఏం చెప్పాడు? పరిష్కారం అయిపోయిన సమస్య, దాని గురించి ఎందుకు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదనేది చెప్పాడు కదా. ఎవడూ మాట్లాడట్లేదు. ఒకటి, దానికి సంబంధించినటువంటి విషయం, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంటి వరకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు, అయిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ ఆల్రెడీ వీళ్ళకి పార్టీకి శ్రేణులకి నాయకులకి ఒక ఆల్రెడీ ఇచ్చేసాడు, ముందే శ్రేణుల వరకు మాట్లాడేటువంటి వెసులుబాటు ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఇప్పుడు మాట్లాడేది ఏం లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఏ జనసేన నాయకుడు కూడా బాలకృష్ణకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితే లేదు. ఇప్పుడు ఆ లేనటువంటి వాళ్ళకి లేని బాధ బ్రహ్మనాయుడికి ఎందుకు, 99 టీవీకి ఎందుకు, లేకపోతే ఇంకొక వైసీపీ ఆయనకి ఎందుకు, లేకపోతే కృష్ణాంజనేయులకి ఎందుకు? అవసరం లేని వ్యవహారం ఇదంతా. ఎందుకు డ్యామేజ్ అయింది చంద్రబాబు నాయుడికి చిరంజీవి దగ్గరికి వెళితే అనేటువంటి విషయానికి దగ్గరకు వస్తే, ఇక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళటం వరకు ఓకే ముఖ్యమంత్రి. అసలు చిరంజీవికి ఏం సంబంధం? చిరంజీవి ఎవరో సినిమా యాక్టరు, ఆయన జనసేన కాదు, లేదా ఇంకోటి కాదు. ఆయన దగ్గరికి ఒక ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంటే తన స్థాయిని, ముఖ్యమంత్రి స్థాయిని దిగదార్చినట్టు కదా. అదే విధంగా వీళ్ళు బాలకృష్ణ చేసినటువంటి ఈ విధమైనటువంటి తప్పుడు పనికి వెళ్ళి చంద్రబాబు నాయుడు అందరి దగ్గరికి వెళ్ళి బతంలాడుతున్నాడు అనేటువంటి విధంగా, ఈ విధమైనటువంటిది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, లేకపోతే వాళ్ళకి అవమానకరమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం వాళ్ళు ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉంటది. ఎందుకు అంటే బాలకృష్ణ తప్పు చేశాడని ఎవ్వరూ ఒప్పుకోవట్లే తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు మనం సప్తగిరి ప్రసాద్ అడిగిన ఆయన కూడా చెప్తాడు, సప్తగిరి ప్రసాద్ గారు కూడా, ఏంటి మా బాలకృష్ణ ఏం మాట్లాడి, ఏం తప్పు మాట్లాడు, మేము మొన్న అన్ని డిబేట్లో చూసాంగా, మా బాలకృష్ణ మాట్లాడేది తప్పే కాదు అని వాడు చెప్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటింటికి వెళ్ళి సారీలు చెప్తున్నాడు అని అంటే దాన్ని వాడు ఎందుకు ఒప్పుకుంటారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ కేడర్ ఒప్పుకోదు. చంద్రబాబు నాయుడు అలాంటిది చేస్తే వాళ్ళ లీడర్లు కూడా ఒప్పుకునే దానికి అవకాశం లేదు. పొరపాటున కూడా చిరంజీవిని కలబడవు చంద్రబాబు నాయుడు. ఇది ఒక ట్రాస్ పెట్టుకోండి. ఇదంతా కూడా ఊరికే ఇదేదో మాకు పవన్ కళ్యాణ్కి లేకపోతే చిరంజీవికి లేకపోతే అంత ఉంది ఇంత ఉంది అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరో ఒక ఇది చేయటం తప్ప ఇంకోటి కాదు. రెండో అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయనంటే, తెలుగుదేశము జనసేన, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి మాటలకు సంబంధించినటువంటి ఏయో పనికిమాలిన మాటలు, వీటికి సంబంధించినటువంటి చర్చలు, లేదు అనంటే దీన్ని లోతుగా అధ్యయనం చేస్తే కమ్మారెడ్డి సామాజిక వర్గాల మధ్య సంబంధించినటువంటి వ్యవహారాల మధ్య రాజకీయ విభేదాలు, ఈ మధ్యలో కాపులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మా పాత్ర ఏమిటి అనేటువంటి దాని మీద వీళ్ళ యొక్క ప్రయత్నాలు, ఇవి తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులము రాజకీయం ఈ పార్టీల మధ్య వ్యవహారం తప్ప, దీంట్లో మళ్ళీ భాగస్వాములుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు? ఈ కులాల వాళ్ళు, ఈ పార్టీల వాళ్ళు, వీళ్ళతో అంటగాగేటువంటి మీడియాలు. ఈ మీడియా అనే దాన్ని దిగజార్చి ఈ రోజున ప్రజల తరపున పనిచేయాల్సినటువంటి మీడియాలని దిగజార్చి అటు వాళ్ళ వైపో ఇటు వీళ్ళ వైపో అనేటువంటి విధంగా చేసి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేయటంలో మీడియా కూడా ఈ రోజున తన వంతు పాత్ర దిగజారి చేస్తోంది. ఇది 99 ఛానళ్ళకు కూడా ఏం తక్కువ కాదు అని నేను చెప్తున్నా. ఎందుకంటే నేను మీ డిబేట్లోనే ఉన్నాను కాబట్టి చెప్తున్నా. మీరు ఇంకా పట్టుకు వేలాడొద్దు బాలకృష్ణ చిరంజీవికి సంబంధించినటువంటి అంశం. వాళ్లే మాట్లాడినప్పుడు మీకు నాకు ఎందుకు అని నేను అడుగుతున్నాను. ఈ స్పేస్ అనేటువంటిది, ఈ 1 hour స్పేస్ అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి స్పేస్, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి డిబేట్ చేయాల్సినటువంటి అంశాలకు సంబంధించినటువంటి దాన్ని స్పైసీ కోసము ఎన్నాళ్ళు దీన్ని ఇంకా అలాంటి పనికిమాలిన అంశాలు వైపు తీసుకెళ్తారు అని నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో సైకో అని చెప్పేసి బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి అంశం అది చిన్న అంశమా? అందుకనే మీరు ఊరికి అరిస్తే కుదరదు. చంద్రబాబు ఏమండి బ్రహ్మనాయుడు గారు చెప్పండి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళేంత వరకే ఈ సమస్యగా ఉంది. ఆ రోజు నుంచి తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళకి కూడా ఈ సమస్య లేదని చెప్పిన తర్వాత బ్రహ్మనాయుడికి ఎందుకు ఉంటుందని నేను అడుగుతున్నా. సరే, చిరంజీవి అంశం పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి ఓ
మాజీ ముఖ్యమంత్రిని సైకో అని అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మీలాంటి వాళ్ళు మాట్లాడరా? మీలాంటి మేధావులు రాజకీయ విశ్లేషకులు మాట్లాడరా? మీరు మాట్లాడరా? అంగీకరించడం నేర్చుకోవాలి. మీరు మాట్లాడరా? అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటుంటే మీలాంటి వాళ్ళు మాట్లాడరా? ఒకవేళ పొరపాటు చేస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జనసేన వాళ్ళు ఈ అంశం మీద ఏమన్నా ఏం చెప్పారు? అదే విధంగా తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఏం చెప్తారు? అడిగి రెచ్చగొట్టేటువంటి వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళు చెప్పరు. జనసేన వాళ్ళు మీకు చెప్పారా? వాళ్ళు ఎవరైనా వచ్చి మాకేం ఇబ్బంది లేదండి కృష్ణారెడ్డి గారు, మాకు చిరంజీవి గారిని తిట్టినా మాకేం పెద్ద ప్రాబ్లం లేదు, మీకు చెప్పారండి. ఈ రోజున ప్రజల తరపున మాట్లాడేటువంటి విషయం ఉంటే మీకు మీ ఛానల్ కి మీడియాకి గౌరవం ఉండేటువంటి విధంగా ఉంటది. దయచేసి నా స్టేట్మెంట్ మాత్రం ఇదే. ఇక రెండో అంశానికి వచ్చేసరికల్లా ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ఏదైతే సూపర్ 6 లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి అంశాలు ఇది ఒక అంశంగా పెట్టారు డిబేట్ లో. ఈ అంశాన్ని ఎక్కడా మీరు క్వశ్చన్స్ రైజ్ చేసింది లేదు, ఆ అంశాల మీద డిబేట్ చేసేటువంటి ప్రయత్నము జరగటం లేదనేటువంటి బాధతో చెప్తున్నటువంటి మాట. ఈ రోజు నా ప్రభుత్వం వైపు నుంచి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నిన్న చెప్పినటువంటి అంశాల మీద ఎప్పుడైతే పెన్షన్లకు సంబంధించి ఇప్పటికీ కూడా 1వ తారీఖు వస్తే పండగలాగానే చేస్తున్నారు. ఎందుకు అనంటే అతి సక్సెస్ ఉన్నటువంటి స్కీముల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వానికి సంబంధించి చెప్పుకోదగ్గటువంటి అంశము డే 1 నుంచి కూడా వాళ్ళు మొదటి నెల నుంచే పెన్షన్లకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీని అమలు చేయటం, 1000 రూపాయలు పెంచటము, అదే విధంగా దాన్ని తూచా తప్పకుండా అమలు చేయటం అనేటువంటి అంశాల మీద అది పాజిటివ్ అంశం కాబట్టి దాన్ని మరింత ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. ఖచ్చితంగా చేసిన దాన్ని ప్రచారం చేసుకోవటంలో ఎవరికి తప్పు అయితే లేదు. ఇది అదే విధంగా సూపర్ 6 లో ఇంకా 1, 2 ఇంప్లిమెంట్ అవ్వాల్సినటువంటి ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయమని అడగేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఇంప్లిమెంట్ చేసినటువంటి వాటిని చెప్పుకునే దానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా రెడ్ బుక్, రమణాయుడు గారు దాంట్లోకే వస్తున్నా, బుక్కుల్లోకే వస్తున్నాను నేను, బుక్కులోకే వస్తున్నాను. ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు, నేను మాకు రెడ్ బుక్ 2వ బుక్ రాస్తున్నావు అని అడుగుతున్నారు. నేను ఒకటి ఆయన అడుగుతున్నాను, ఆయన టైం వచ్చినప్పుడు చెప్తానండి. మొదటి బుక్ లో రాసినటువంటి పేర్లకు సంబంధించి మీరు ఏం చేశారు, దాంట్లో ఏం చెయ్యగలిగారు అని చెప్తున్నాను, నేను అడుగుతున్నా. అందుకనే నాకు చెప్పాడు కదా ఆయన, మీకు టైం వచ్చినప్పుడు చెప్పండి సప్తగిరి ప్రసాద్ గారు, నేను అదే అడుగుతున్నాను. పోసాని కృష్ణమురళి లేకపోతే ఇలాంటి వాళ్ళ గురించి చెప్తున్నారు కానీ అసలు ఎవరిని ఈ రెడ్ బుక్ సంబంధించినటువంటి విషయాల్లో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకొని మీకు 164 సీట్లు ఇచ్చారంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అప్పుడు ఉన్నటువంటి మంత్రులు దగ్గర నుంచి అందరు మంత్రులు ఎవరు రోజా మీరు చాలా సార్లు చెప్తాడు, విడుదల రజనీ దగ్గర నుంచి పేర్ని నాని దగ్గర నుంచి, పేర్ని నాని కూడా వీళ్ళ రెడ్ బుక్ లో ఉన్నాడు కదా. పేరు నాని గురించి ఏమైనా చేదో మా కోపం వచ్చింది అయితే అని చెప్పాడు కదా. నేను పేరు నాని ఉదాహరణ చెప్తాను. పేరుని నాని సతీమణి వీళ్ళందరూ కూడా మేము తప్పులు చేశాం, మేము కుంభకోణం చేశాం అని వాళ్ళంతటి వాళ్ళు ప్రకటించినా సరే బియ్యం కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయంలో చర్యలు తీసుకోలేనటువంటి ప్రభుత్వం ఇది. ఇదేనా మీ రెడ్ బుక్? మొదటి బుక్ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డిని 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు ఉన్నటువంటి ఏ కేసులైనా మీకు అరెస్ట్ చేసేటువంటి దమ్ము ధైర్యము మీ దగ్గర ఈ ప్రభుత్వం దగ్గర సంవత్సరంన్నరైనా లేదు అనేటువంటి కనీసంగా జగన్మోహన్ రెడ్డి వైపు చూసేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు రేషన్ బియ్యం కుంభకాయలు వాళ్ళు అని అంటారా మీరు? కాదు, ఇప్పుడు మీరు అనేది వైఎస్ఆర్సీపీ గతంలో ఉన్న వాళ్ళతోటి ఈ రేషన్ బియ్యం ఎవరైతే మాఫియా ఉందో వాళ్ళతోటి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కొంతమంది కుంభకాయారంటారా మీరు? కొందరు కాదు, అందరూ కుమ్మక్కయ్యారు, ప్రభుత్వమే కుమ్మక్కయ్య. మీ దగ్గర ఆధారాలు లేకుండా మీరు ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని మాఫియా రేషన్ మాఫియా కుమ్మక్కయ్యారని మీరు అంటున్నారంటే మీ దగ్గర ఆధారాలు ఏముంది అంటున్నారు మీరు? చెప్తున్నాను, ఆధారమే చెప్తున్నాను, వినండి మరి అనండి, మీకు ఆవేశం వస్తుంది మీకు ఎలాగో. అందుకనే మీ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ మాఫియా ఇతర దేశాలకు కూడా ఈయన పోర్టు ద్వారా కాకినాడ పోర్టు ద్వారాగా చేస్తున్నాడు అని జనసేన వాళ్ళు అందరూ ఇచ్చేశారు. మరి జగన్ ఈయన పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి సీజ్ ద షిప్ అన్నాడు. ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు సంవత్సరం అయింది. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఏ కేసు నమోదు చేశారు, ఏం అరెస్ట్ చేశారు, ఏం చేశారు నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ ని. అదే విధంగా ఎవరైతే నాదెండ్ల మనోహర్ ని
అదే విధంగా పేర్ని నాని సతీమణి మీద ఏ కేసులు పెట్టారు, ఏం చర్యలు తీసుకున్నారని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు మొత్తము ఈ విధమైనటువంటి అక్రమాలతో కుమ్మక్కు కాకుండా వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకున్నారు అంటారు. మీరు ఇంకా అనేది అదే అర్థమవుతుందిలే. మీకు అర్థం కావడం కాదు, మీకు ఇంకేమన్నా ఉందని చెప్పండి. చర్యలు లేవు అంటే కుమ్మకు కాకుండా ఇంకొకటి మీకేమన్నా అర్థం అవుతుందా? పేర్ని నాని సతీమణి మేము తప్పు చేశాం, మేము ఫైన్ కడతాం అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మీద కేసులు పెట్టిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయకుండా కాపాడినటువంటి వాళ్ళు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. పేరు నాని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు పేరు నాని గారి దగ్గర వాళ్ళు ఏదైనా లబ్ధి పొంది వాళ్ళు వదిలేశారంటారా? మీరు జర్నలిస్ట్ కాదా, మీకు తెలియదా అని అడుగుతున్నారు. అదేనండి, ఆధారాలు లేకుండా ఎట్లా అంటాము? ఒక ముఖ్యమంత్రి మాజీ మంత్రి దగ్గర ఏదైనా ఉడుపులు తీసుకొని సేవ్ చేశాడని ఆధారాలు లేకుండా ఎట్లా అంటాం? అనుమానం వస్తుంది. మీకు వచ్చిన అనుమానం వేరు, మనం ప్రూవ్ చేయడం వేరు. ఈ ముఖ్యమంత్రికి ఢిల్లీకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షాతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆమోదం లేకుండా చంద్రబాబు నాయుడు కనీసంగా 2 బుక్కులు 4 బుక్కులు రాసుకోమన్నాడు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి సమయం లేదు. మరి దీన్ని ఏమంటారు? మీకు జర్నలిస్ట్ అర్థమైంది. ఆధారాలు లేకుండా అనలేము కృష్ణారెడ్డి గారు. మీరు అన్నట్టు మేము అనలేము. ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు అమ్ముడు పోయారు, పవన్ కళ్యాణ్ గారు అమ్ముడు. మీరు ఒక విశ్లేషకులుగా మీ అనుమానాలను వ్యక్తం చేశారు. అనుమానాలు వ్యక్తం చేయడం వేరు, ఆధారాలు లేకుండా మనం మాట్లాడటం వేరు. కృష్ణారెడ్డి గారు నీ ఛానల్ కూడా లేదు. ఈ రోజున ఎవరికో ఒత్తాసు పలికేటువంటి విధంగా జర్నలిస్టులుగా ఉండి జరిగిన కుంభకోణాలకు సంబంధించి గత ముఖ్యమంత్రి మంత్రుల మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా ఈ ప్రభుత్వం కుమ్మక్కైందని చెప్తాను. ఓకే, ఆగండి, దయచేసి ఆగండి. మహేష్ గారు ఏమైనా రెస్పాండ్ అయ్యేది ఉందా లేదా అన్ని ఆరోపణలు చేసిన తర్వాత? బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు మాట్లాడిన దాంట్లో నేను ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు మేము అందరం కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పినప్పుడు అది ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ప్రూవ్ చేయాలా. ఇప్పుడు మనమేమి ఇక్కడ నేను దాంట్లో ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో నేనేమి దాన్ని ఏకీభవించను లేకపోతే డిఫెండ్ చేస్తాను చెప్పట్లే. ఇప్పుడు ఆ రోజు ప్రజల ముందుకి అవినీతిని మాట్లాడితేనే కదా వాళ్ళకి 11 సీట్లు ఇచ్చినారు. సో ఈ ప్రభుత్వం కూడా ఏంటంటే ఆ ప్రాసెస్ లో డెఫినెట్లీ వాళ్ళందరినీ కూడా లోపలెత్తేయాలన్న అగ్రెసివ్ చాలా మందికి ఉంటుంది. మేము కూడా ఎక్కడో చోట్ల ఇబ్బంది మాకు కూడా బాధ ఉంటుంది. ఏంటి ఇలాగే జరిగిపోతే ప్రజల మధ్యలో ఏం వెళ్తామని చెప్పి ఆ విషయంలో డెఫినెట్లీ మేము గతంలో ఎవరి మీద అయితే మేము లేకపోతే అది నింద అయిపోతుంది. ఇప్పుడు ఆయన పేరేంటి మిథున్ రెడ్డి గారు బయట వచ్చారు, మరి కోర్టు ఎందుకు అన్ని షరతులు పెట్టిన దానికి? కేవలం బయట వచ్చి నాకేం తెలియదు నేను సొంతపోతని మాట్లాడేటప్పుడు మరి ఎందుకు షరతులు పెట్టారు? ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎందుకు కోర్టు షరతులు పెడతాంది, లేదా ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్స్కి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు స్టార్టింగ్ ఎందుకు రిజెక్ట్ చేసింది? సో టెక్నికల్ గా కోర్టు అనే విషయాల మీద కొందరు లోపలికి వెళ్తారు, కొన్ని టెక్నికల్ విషయాల్లో బయట వస్తారు. సో ఈ రోజు డెఫినెట్లీ కూటమి ప్రభుత్వం మాకు బాధ ఏంటంటే, మాకు ఇబ్బంది ఏంటంటే మేము చేసింది చెప్పుకోవాలా ఈ స్పేస్ లో చేసింది చెప్పుకోవాలా. రెండోది మేము గతంలో వాళ్ళ మీద ఏదైతే చెప్పామో అవన్నీ నిరూపించాలా. ఈ ప్రాసెస్ లో మళ్ళా పెట్టుబడుల్ని మేము ఆకర్షించాలా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా కూటమిలో ఉన్నటువంటి మా పార్టీకి ఆ పార్టీకి ఎక్కడ ఎప్పుడు పుల్ల పెడదాం అనే దాన్ని మేము డిఫెండ్ చేయాలా. అంత ఈజీ కాదు. మీరు మాకు ఇచ్చే స్పేస్ లో ఇన్ని చేయాల్సి వస్తుంది. మేము ఏం సింపుల్, వాళ్ళకేముంది 11 సీట్లు అండి, వాళ్ళేం ప్రజల్లో లేరు, జనాలు ఓడగొట్టేశారు ఆడికి. చెప్పండి, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అసలు మీరు ఎవరు మాట్లాడలేదు అన్ని తెలిసి కూడా మాట్లాడే ధైర్యం మీకు లేదని అంటున్నారు. చూడండి, ఇప్పుడు ఈ ప్యానల్ లో నా పరిధితో నేను అంతవరకే మాట్లాడతాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నేను మాట్లాడితే కేసులు పెట్టేస్తారా, నేను మాట్లాడితే కేసు విత్డ్రా చేసుకుంటారా? పాయింట్ ఏంటంటే